వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీళ్ళు కొన్ని వస్తున్నాయిగా, కొన్ని అబ్బా పాప నీళ్ళు పట్టమన్నా. అడుగు కింద పడతావు నాని. అయ్యో అల్ల తలకాయ పెడతాడు. ఆ నీళ్ళు పట్టు, అక్కడ పెట్టు. అక్కడ నాన్నకి నాన్నకి పెట్టిగో, అక్కడ నాన్నకి. ఇటు అటు అక్కడికి బా. అది నిండని. ఓ నీళ్ళు రాట్లేదు. పట్టు నానా, రాని. ఈ నీళ్ళు అయితే మాకు 2 రోజులకు ఒకసారి వస్తాయి. ఇవి మంజీర వాటరు. ఇంకా అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి అయితే పట్టుకుంటాం మేము ఇవి. ఇంకా రానా పల్లీలన్నీ పోగొట్టుండు. ఇగో నన్ను ఒక్క పని చేయనిస్తావా? ఇంక నువ్వే చేయాలి. మిక్సీలో పడితే మెత్తగా అయిపోతుంది. ఇందులో కొంచెం పలుకు ఉంటుంది. ఎందుకు విడిగా చేయొద్దా? లేదు లోపల పంచదార పల్లీలు కూడా ఎక్కువైంది. ఇది రజా వెరీ గుడ్. చెప్పండి పాప, ఒక్క చేయడం ఉండలేదు నీకు. ఎంత షుగర్ వేసే తింటే జర మంచిగా ఉందా లేదా? ఇప్పుడు తిన్నట్టు నాని అది తీయకూడదు. ఇవన్నీ మిక్స్ ఇంకా అర్జెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఈరోజు చేస్తున్నాం. నాకు కొంచెం హెల్త్ బాగలేక ఇన్ని రోజులు ఏం వీడియోస్ తీయలేకపోయాను. ఈరోజు నుంచే స్టార్ట్ చేసినాము వంటలు మొదలెట్టాము. ఫస్ట్ కొబ్బరి పొడిను పల్లీలు ఇవన్నీ దంచుకొని ఇట్లా పెట్టి మిక్స్ చేస్తున్నా. ఇంకా ఆయనేమో చపాతీలు చేస్తుండు. మా విక్కు బాబేమో చుట్టూరు తిరుగుతుండు. నీళ్ళు అక్కడ బారవేకు మళ్ళీ. షుగర్ ఇవ్వు. ఏది షుగర్? ఏది 2 cups వేసిన ఇందులో మరి సరిపోతుంది. ఎట్టుంది? సరిపోతుందా? మళ్ళీ ఎక్కువ లేదు, మరి తక్కువ లేదు. ఇట్లా కాకుండా ఒకసారి అక్క చెప్పిన విధానం ఒకసారి చేద్దాం. ఒకసారి దీంతో ట్రై చేద్దాం. దాంతో దీన్ని ముట్టుకోకుంటున్నా నేను. ఇవన్నీ ఇట్లా ఎట్టొస్తాయి ఇప్పుడు. సరే మరిగా
నువ్వు చెప్పు ఏ విధంగా చెప్పినావు అదే చెప్పు. మరి ఇదేమి ఎర్రనో ఏమో నాకు అర్థం కాదు. దీని చుట్టూ పిండి పోయాలనే, అది నూనె పిండి అయినా పోయాలి. వాటర్ అదేం చేద్దాం అది ఒకటి ఫస్ట్ సరిపోదు దాంట్లో పిండి కొంచెం పోయి ఇంకిద్దా. ఎక్కువైతే మళ్ళా పగిలిపోతుందేమో. ఇది పట్టుకొని పెట్టినా మళ్ళీ ఇది రాదు, చేయనికి రాదు ఇది. ఎట్లా మళ్ళా? దీంతోనే పోయి కప్పుతాను నేను చేతులు పట్టుకోకుదా. సరే ఇప్పుడు ఇది తీసేయాలా? నాకు డౌటే ఉంది ఎందుకో. అది ఏం డౌట్ లేదు, నేను చెయ్యే డౌట్ నాకు. అది పనికిరాదు కదా ఇది. ఏంటి? ఇది పనికిరాదు పిండి. సరేలే కానీ ఇప్పుడు దీనికి ఏమైనా రాయాలా లేదా? ఏం లేదు, ఒక నిమిషం ఆగు. నేను చెయ్యి అది చూసాను. పలసగా వస్తున్నట్టుంది. ఇంకో సరిపోలే సూపర్. అది ఇంకొంచెం పోయి అది 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 ఎట్లా ఎట్లా చేస్తున్నావు నువ్వు దాన్ని ఇది కొంచెం ప్రశ్న తీయనా? మంచిగా వచ్చినాయి. ఇదో పిండి అయితే పోయాలి. పిండి అయినా నూనె అనేది రానట్టుంది. రాదు కానీ నీ చెయ్యి ఫస్ట్ క్లీన్గా దులుపుకో, మళ్ళీ అది మళ్ళీ ఓపెన్ అయితే చేయనికి రాదు ఇక. వేస్ట్ అయినట్టు. ఇంకోటి ఆయిల్ పెట్టి దానికి ఆయిల్ పెడతాను కదా. ఆయిల్ అన్నా పిండి అన్నా పోస్తే కట్ అవుతుంది. ఇట్లా కట్ చేసినట్టుంది. ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో ఇట్లా కట్ అవుతుంది. కానీ ఇది ఎక్కువ పెట్టాలి. ఫస్ట్దే ఇట్లా వచ్చింది. పిండి చెప్తున్నా అది పోయి అది పిండి తెచ్చుకోపో నూనె మళ్ళీ ఇది ఆరిపోతుంది చపాతీ. నీళ్ళు ఇట్లా ఇట్లా జర అది పెట్టు. మరీ పల్చర్ చేయకు చపాతీ. వెరీ గుడ్. నేను కలిపేసి లోపల ఇట్లా ఏయ్ నానికి ఎక్కడ ఇగో నీకు ఇది 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 హ్యాండ్కి. ఇగో ఎన్ని స్పూన్లు వేసినట్టు దాంట్లో 2 చిన్నవి. తినొద్దునా అది ఇట్లా ఎరబెట్టి అట్లా వస్తుందా? ఆగినానే ఇట్లా. ఇక మళ్ళీ నేను చెప్తాను మీరు అడుగురు. ఇది కూడా అంతే రోజు ఇంక ఇది పోయా జరిసే బాగా ఒక 2-3 చేసిన
ఇంకా ఆడిపోతుంది. నూనె వేసినాక గిన్నెతే రా బాగా. ఫైనల్గా అయితే ఇక్కడ ఇన్ని వచ్చేసేసినాయి.